హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారెడ్డి. ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆల్ అని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్లా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి మేమిద్దరం సిస్టర్స్ అని. సో మా ట్విన్ సిస్టర్స్ లేకుండా మేము ఏ అకేషన్ చేయమన్నమాట. ఎంత చిన్నదైనా సరే వాళ్ళని ఇన్వైట్ చేస్తూనే ఉంటాము. మీ ముగ్గురు కార్ దగ్గరకా? కార్ దగ్గరికి వెళ్ళి కార్లో ఎక్కినాక చేసి వెళ్దామా? సరేనా చిని? సో ఇవాళ వచ్చేసి నిమజ్జనం అనమాట. సో దానికోసమే వెళ్తున్నాము. అందుకే ముందు రోజే కాల్ చేసి పిలిచాను అక్క వాళ్ళని, ట్విన్ పాప వాళ్ళని. షాప్ అండ్ ఇంటికి ఒక 5 మినిట్సేనండి. సో 5 మినిట్స్లో షాప్ దగ్గరికి అయితే వచ్చాము. 6th డే తీస్తున్నాము మేము గణేషుని. అంటే 5 నైట్స్ అయిపోయిన నెక్స్ట్ డే తీస్తున్నాం అనమాట. సో అదే రోజు బాబా కొబ్బరికాయ కొట్టాలి కదా, కొట్టాడంట మార్నింగే. అయితే కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని చెప్పేసి నాకు తీసి మరీ చూపిస్తున్నాడు. మళ్ళీ తీసే ముందు కూడా పూజ చేయాలి కదండి. సో మళ్ళీ పూజ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇవాళనే లాస్ట్ డే కాబట్టి నేను ప్రసాదాలు వచ్చేసి స్వీట్ కార్న్ వడ, పులిహోర అండ్ దద్దోజనం చేశాను. జస్ట్ ఫర్ ఫన్ అండి. దద్దోజనం ఎందుకు చేశానంటే గణేశుడు బాధగా వెళ్తాడు కదా ఇవాళ వెళ్ళేటప్పుడు మనందరిని వదిలేసి. సో అలా వెళ్ళకూడదని ఆయనకి ఇష్టమైన దద్దోజనం చేసి పెట్టానన్నమాట ఇవాళ. షాప్లో వర్కర్ ఉంటాడండి. వర్కర్ని ఒకటే పిలుచుకొచ్చి మరి ఈ ట్విన్ పాపలు ఇద్దరు కూడా అది కావాలి ఇది కావాలని అడుగుతున్నారు. జ్యూసెస్, చిప్స్ కనిపిస్తే తాగుతారు అసలు పిల్లలు ఆగరు కదా. మా పెద్ద పాప ఆద్య వచ్చేసి అడుగుతుంది. అండ్ నిష్కల్ చిన్న పాప మాత్రం మంచిగా వాళ్ళ నాన్నతో కలిసి పూజ చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టి పెట్టడము అవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా హారతి ఇస్తున్నాడండి. కంప్లీట్గా కూడా బాగానే చేసుకున్నాడు. నేను పెట్టిన రోజు చేశాను, ఆల్రెడీ వీడియో పెట్టాను కదా. తీసే రోజు ఇంకా బాగానే చేయమన్నాను. ఎక్కువ శాతం ఏ వర్క్ అయినా కూడా మేము పిల్లలతోనే చేపిస్తామండి. వాళ్ళైతే కల్మషం లేకుండా నీట్గా చేస్తారు. దేవుడు మంచిగా పూజ తీసుకుంటాడని చెప్పేసి ట్విన్ పాపలు అండ్ నిషుతో పాటు చేపిమని అన్నాను బావతోని. సో బావ ఇక్కడైతే హారతి ఇచ్చేశాడు. హారతి ఇవ్వడం అయిపోగానే అందరికి ఇచ్చాడండి. అందరం హారతి తీసేసుకున్నాము. తర్వాత ఇంకా మెల్లిగా దేవుణ్ణి ఒక 3 సార్లు కదిలిచ్చాము. ఫస్ట్ అయితే కదిలిచ్చిన తర్వాత అన్నీ అక్కడ ఉన్న థింగ్స్ అన్నీ కూడా తీయడం స్టార్ట్ చేసామన్నమాట. 3 టైమ్స్ రైట్ సైడ్కి ఇట్లా టర్న్ చేసామండి. అందరం ఇట్లా హ్యాండ్ పట్టుకొని అందరం కలిసి జరిపినట్టుగా జరిపాము. ఎందుకో తీసే రోజు గణపయ్య కొంచెం బాధగా కనిపిస్తాడు కదండి. మీకు ఇలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గణపయ్యని కదిలియగానే ఇంకా మెల్లిగా అన్నీ తెచ్చిన పత్రిలు అన్నీ కూడా తీస్తున్నామండి. లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా సపరేట్ కవర్లో, ఎందుకంటే నదిలో వేయనియరు కదా అందుకని. తర్వాత లడ్డు తీసి ఒక్కొక్కరికి పెడుతున్నాడు అనమాట బావ. ఆద్యకు పెట్టాడు ఫస్ట్ తీయగానే. నిషు ఉండి మళ్ళీ లేదు నాకు కావాలని చెప్పేసి నిషు పెట్టుకున్నాడు. ఇంకొక ఆమెనే వీడియో తీసినట్టు ఎందుకని చెప్పేసి చిన్నికి కూడా హెడ్ మీద పెట్టేసి ముగ్గురిని వీడియో తీశాను. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చూడండి కంప్లీట్గా లాస్ట్ వరకు వీడియో అర్థమవుతుంది. తర్వాత ఇంకా అన్నీ క్లీన్ చేయడం అయిపోగానే గణేషుని తీసి ముగ్గురు మీద ఇట్లా పెట్టినట్టుగా హెడ్ మీద పెట్టి నడిపిస్తున్నట్టుగా వీడియోస్ తీసాము. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారో పిల్లలు. మా చిన్ని చాలా యాక్టివ్గా ఉంది. మా ఆద్యమనేమో లేస్లు, చిప్స్ కావాలని ఆ వర్కర్ అబ్బాయితోనే తిరుగుతూ ఉంది. కంప్లీట్గా హెడ్ మీద ఏం పెట్టలేదండి, బావ పట్టుకున్నాడు. జస్ట్ ఇట్లా ఆనిచ్చామంతే. మళ్ళీ కామెంట్ సెక్షన్లో నన్ను వేసుకోకండి. మేమనే కాదు అక్క వాళ్ళైనా నాన్న వాళ్ళైనా అందరూ కూడా ముగ్గురిని ఎవరిని బాధ పెట్టొద్దని ఏది చేసినా ముగ్గురితో చేపిస్తామండి. కొంచెం దూరం గణేషుని, నిషుతోని, తర్వాత ఆర్నవితోని, ఆద్యమతోని ఇట్లా ముగ్గురితోని చేపించాము. ఏదైనా కూడా అంతే, ఒకరిని కూడా హర్ట్ చేయాలని అసలు ఎవరు అనుకోరనమాట. అందుకని ఇంకా ఏ వర్క్ చేసినా, ఏదైనా తినేది తెచ్చిన టాయ్స్ అయినా ఏవైనా కూడా ఫస్ట్ నుంచి అలానే అలవాటు అయిపోయింది వాళ్ళకి. పుట్టినప్పటి నుంచి ముగ్గురే కదా, ఒకరు లేకుండా ఒకరు అసలు ఉండలేరు. ఆద్య అన్నవి ఇంకెక్కువ బాగుండు, ఇద్దరు సిస్టర్స్ కాబట్టి. నిషుకు కూడా చాలా ఇష్టం వాళ్ళిద్దరు చెల్లెలు అంటే. తర్వాత ఇక బావనే తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టాడనమాట. ఫస్ట్ సీట్లో కూర్చోబెడదామని చెప్పేసి నీట్గా పేపర్ వేసి పెట్టాను నేను ఫస్టే. సో పెట్టామన్నమాట దేవుణ్ణి. అలాగే అక్కడ ఆ లీవ్స్, ఆ పత్రిలు అన్నీ కూడా తీసుకొచ్చి ఒక కవర్లో వేసి పెట్టాము. సో పిల్లలు ఎలా అయినా వినరని చెప్పేసి మా ఆయన ముందే ప్రీ ప్లాన్డ్గా ఉన్నాడండి. జ్యూసెస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక 3 తీసి మరి బయట పెట్టాడనమాట. ఇంకా పూజ అయిపోయి గణేషుని కార్లో ఎక్కించుకొని స్టార్ట్ అయ్యే టైంకి ఓపెన్ చేసి ఇచ్చాడు ముగ్గురికి కూడా.
తర్వాత మేమైతే ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకున్నామో ఆ చెరువు దగ్గరికి వచ్చామండి. ఇది వచ్చేసి ఎంజాల్ దగ్గర మస్కటి ఆపోజిట్ సైడ్లో ఉండే కట్ట చెరువు అనమాట. ఇక్కడికి వచ్చాము మేము. అండ్ ఎక్కడ ఏ చెరువులో అయినా కూడా ఈ లీవ్స్ ఇవన్నీ కూడా వేయనిస్తలేరనమాట, ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి. అందుకనే మేము ఆ పత్రిలన్నీ కూడా ఒక కవర్లో వేసుకొని వచ్చాము. గణేషుడిని ముంగట కూర్చోబెట్టుకున్నాము. గణేషుడిని ఒక్కడిని మాత్రమే నిమజ్జనము, మిగతా ఆకులు అవన్నీ కూడా వాళ్ళు సపరేట్గా ట్రాక్టర్ లాంటిది పెట్టుకున్నారండి. నిండుతున్న కొద్దీ తీసుకెళ్తున్నారనమాట. ఆ డస్ట్ అంతా కూడా అందులో వేసుకుంటున్నారు. మరి ఆ డస్ట్ అంతా ఎక్కడ వేస్తారో తెలియదు కానీ గణేషుని మాత్రం మన ముంగటనే నిమజ్జనం చేస్తున్నారు. మిగతా ఈ డస్ట్ అంతా ఎక్కడ తీసుకెళ్తారో ఏం చేస్తారో మరి మనకు కూడా తెలియదు. కాకపోతే మనము ఎట్లా అనుకుంటామంటే ఆ పత్రిలు 21 రకాలు అవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కోటి చెందినవి. వర్షాలు పడి అన్నీ ఎక్కడెక్కడి నుంచో వాటర్ వచ్చి స్టోర్ అవుతాయి కదా చెరువులల్లో, ఆ వాటర్ తాగడానికి ఉండదు. సో ఈ పత్రిలు వేశాక అంత ప్యూరిఫై అవుతుందన్నమాట. అందుకే గణేష్ పండుగకి మనము ఈ పత్రిలన్నీ పెడతామన్నమాట. కానీ ఇప్పుడైతే ఎక్కడ కూడా వేయనీయట్లేరు. అయినా అసలు మంచి చెరువులు ఎక్కడున్నాయండి హైదరాబాద్లో, అన్నీ కూడా మురికి చెరువులే కదా. ఇంకా దేవుని మీద వేసిన టవాలు, అదే వస్త్రం అంటాం కదండి, అది వచ్చేసి నిషు మీద వేశాడు. లడ్డు వచ్చేసి ఆయన బిడ్డలకి ఇచ్చుకున్నాడు మా ఆయన. ఈ టవాలు వేసి కూడా అంటున్నాడు అనమాట, నెక్స్ట్ ఇయర్ నువ్వే కొనిపించాలి నిషు అని చెప్పేసి. తను కొనిచ్చినా మేము కొనిచ్చినా అంత ఒకటే, కాకపోతే నార్మల్గా అలా చెప్తున్నాడు అనమాట. ఆయన మా నిషు బాగా సేవ్ చేసుకుంటాడండి, కిడ్డీ బ్యాంక్లో బాగా వేసుకుంటాడు మనీ ఇచ్చిన కొద్దీ. తర్వాత గణేషులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ఫేసెస్ చూడండి కొంచెం బాధగా పెట్టారు ఎందుకో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాడు అది ఇదని మేము చెప్పినాము. సో సైలెంట్ ఉన్నారు. ఏడవడం ఏం ఏడవలేరు కానీ కొంచెం ఎందుకో సాడ్ ఫీల్ అయ్యారు. కార్ దగ్గర నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చాము నార్మల్గా నిషు ఎత్తుకున్నట్టుగా. తర్వాత వాళ్ళు తీసేసుకొని అట్లా చెరువులో వేసేసారు. చాలా బాగానే ఉందండి అంతా. ఎవరు మనీ అడగడం అట్లా పిచ్చిగా ఏం చేయట్లేరు. చాలామంది వర్కర్స్ ఉన్నారు. గణేషులు వచ్చిన కొద్దీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. తర్వాత కట్టమైసమ్మ దర్శనం చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాము. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు నిషు. బాయ్ ఫ్రెండ్స్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై. చిన్ని ఆద్య బాయ్ చెప్పండి. బాయ్. లవ్ యూ. లవ్ యూ.